చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాని వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ 40 డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో 14వ రోజు మన యొక్క వాక్యాంశముగా జలసి, అసూయ అనే అంశాన్ని మనం తీసుకున్నామండి. ఏమండి, మన జీవితంలో మనము మన పొరుగు వారిని చూసి, మనకు తెలిసిన వారిని చూసినప్పుడు, లేదా మన స్నేహితులను, బంధువులను మనం చూసినప్పుడు, వారి క్షేమాన్ని బట్టి, వారి యొక్క సంతోషాన్ని బట్టి, వారి యొక్క అభివృద్ధిని బట్టి మనం సంతోషించగలుగుతున్నామా, లేదా వారి యొక్క డెవలప్మెంట్ని చూసి మనం అసూయతోనూ కోపంతోనూ మనం ఉంటున్నామా? మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 16 వరకు, జేమ్స్ చాప్టర్ 3 verse 14 to 16. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14 నుండి 16 వరకు. అయితే మీ హృదయములలో సహింపనవి కాని మత్సరమును వివాదమును ఉంచుకుని వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధపడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనదనియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదేనై ఉన్నది. ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. For where jealousy and selfish ambition exist, there will be disorder and every wild practice. దేవుని వాక్యంలో దేవుడు స్పష్టంగా రాయించాడండి. మరి ఎవరి జీవితాల్లో అయితే ఈ మత్సరము, ఈ కలహము, ఈ యొక్క అసూయ, ఈ యొక్క జెలసీ అనేది ఉంటుందో, మరి అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉంటుందని, మరి ఎవరిలో అయితే ఈ యొక్క అసూయ వారి హృదయాల్లో వారు పెట్టుకుంటారో, ఇది పైనుండి వచ్చింది కాదు, ఇది కేవలము భూ సంబంధమైనది, శరీర సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది అని దేవుడు ఆయన వాక్యంలో స్పష్టంగా రాయించాడు. ఏమంటే, యేసుక్రీస్తు ప్రభువుని నిజరక్షకునిగా అంగీకరించినటువంటి మన జీవితాల్లో ఇంకా ఒక వ్యక్తిని చూసినప్పుడు, మన స్నేహితుని చూసినప్పుడు, మన పొరుగువారిని చూసినప్పుడు, వారి క్షేమాన్ని బట్టి, వారి యొక్క అభివృద్ధిని బట్టి మనం సంతోషించలేకపోతే, ఇంకా మనం అసూయతోనే ఉన్నట్లయితే మన యొక్క రక్షణ పరిపూర్ణం కాలేదండి. మరొక వాక్యం మనం చూసినట్లయితే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో, 1 Corinthians chapter 3 verse 3, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? కానీ ఇక్కడ వాక్యంలో రాయబడింది, మీలో, మనలో ఒకవేళ ఈ యొక్క అసూయ, ఈ యొక్క కలహం ఉన్నట్లయితే మనం ఇంకనూ శరీర సంబంధమైన మనుషుల రీతిగానే ఉన్నాము కామా? ఏమంటే మనం ఆత్మ సంబంధులుగా, మరి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మనం పిలువబడుతున్నాం. అలాంటి మన జీవితంలో ఇంకా అసూయ, ఆ కలహము, ఆ కోపం ఉన్నట్లయితే మరి ఇంకా మనం శరీర సంబంధమైనటువంటి మనుషులుగానే పిలువబడతాము అని చెప్పి ఇక్కడ వాక్యంలో రాయబడింది. మరి బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, ఆనాడు దావీదు ఒక ఫిలిస్తీయుని హతం చేసి, ఒక ఫిలిస్తీయుని జయించి తన రాజ్యానికి తిరిగి వస్తున్నప్పుడు, కొంతమంది స్త్రీలు ఆ యొక్క ఇజ్రాయేల్ నుంచి వారు వచ్చి ఆ యొక్క తమ్ములతోనూ వాద్యములతోనూ వారు ఆ కీర్తనలు పాడుతూ వారు ఈ రకంగా వారు అంటున్నారండి. ఆ వాక్యం మనం చదువుకున్నట్లయితే 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలండి. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. 1 సమూయేల్ 18వ అధ్యాయం. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు, సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసినది. ఏమంటే, ఎప్పుడైతే స్త్రీలు ఈ విధంగా వారి ప్రతిగానం చేస్తున్నారో, మరి సౌలు ఆ యొక్క 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువుల్ని హతము చేశారు అని వారు అన్నటువంటి మాట ఎప్పుడైతే సౌలు విన్నాడో, ఆ మాట అతనికి ఇంపుగా అనిపించలేదు. మరి వీరు నాకంటే దావీదును వారి కీర్తనలతో, వారి గానాలతో వారు హెచ్చిస్తున్నారు, నాకంటే దావీదుకు ఎక్కువ పేరు వస్తుంది అని ఎప్పుడైతే సౌలు అనుకున్నాడో, అప్పటి నుంచి దావీదు పట్ల ఒకలాంటి కోపము, ఒకలాంటి అసూయ మరి సౌలుకు పెరిగిపోయిందండి.
మరి అప్పటి నుంచి ఒక విషపు చూపును మరి ఆ యొక్క దావీదు మీద సౌలు కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం వాక్యంలో చూస్తాం. ఫ్రమ్ దట్ డే ఆన్ సౌల్ కెప్ట్ ఎ జెలస్ ఐ ఆన్ డేవిడ్. మరి అప్పటి నుంచి కూడా తన యొక్క ఆ యొక్క కోపము, ఆ యొక్క అసూయ పెరిగిపోతూనే వచ్చిందండి. ఎలాగైనా దావీదును చంపాలి, ఎలాగైనా దావీదు యొక్క అడ్డును మనం తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో దావీదును చంపడం కోసం సౌలు ఎన్నో మార్లు ప్రయత్నం చేశాడు. మరి దావీదు ఎంత బ్రతిమాలుకున్నా, నన్ను వదిలేయమని దావీదు ఎన్నిసార్లు ప్రాధాయపడ్డా మరి సౌలు వెళ్ళలేదండి. అసూయతో రగిలిపోయాడు, కోపంతో రగిలిపోయాడు. దావీదుని ఎలాగైనా చంపాలని ప్రయత్నం చేశాడు. మరి దేవుని కోపానికి గురయ్యాడు. ఆఖరికి రాజు అయినటువంటి సౌలు చనిపోయినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ఏమండి, మన జీవితంలో మరి ఎవరిని చూసి అసూయపడవలసిన అవసరం మనకు లేదు. ఒకవేళ ఒక వ్యక్తి యథార్థంగా కష్టపడి పనిచేసి ఆ వ్యక్తి అభివృద్ధి అయితే ఆ వ్యక్తిని బట్టి మనం సంతోషించాలి. అవసరమైతే ఆ వ్యక్తి నుండి కొన్ని మంచి విషయాలు మనం తీసుకోగలగాలి. అలా కాకుండా మరి ఒక వ్యక్తి ఆ యొక్క దుర్మార్గమైన మార్గాల ద్వారా, ఆ యొక్క తప్పుడు మార్గాల ద్వారా ఒకవేళ అభివృద్ధి అయితే ఆ అభివృద్ధి కేవలం తాత్కాలికమే అని బయట చెప్తుందండి. కాబట్టి ఎవరినో చూసి మనం అసూయపడవలసిన అవసరం లేదు, మనం కోపం తెచ్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదండి. మరి బైబిల్ గ్రంథంలో ఒక చక్కని మాట మనం చూసినట్లయితే మరి రోమపత్రిక 12వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నట్లయితే, రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 21. రోమపత్రిక 12వ అధ్యాయము 21వ వచనం అండి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఒక వ్యక్తి తన జీవితంలో ఆ యొక్క తప్పుడు మార్గాల ద్వారా, ఆ యొక్క కీడు ద్వారా మరి అవతల వ్యక్తిని జయించడం కాదు, కానీ మేలు చేత కీడును జయించండి అని వాక్యం స్పష్టం చేస్తుంది. ఏమంటే మన దగ్గరకు వచ్చేటువంటి ఆ యొక్క తప్పుడు ఆలోచనలు, ఆ యొక్క రాంగ్ డెసిషన్స్ ని మనం మన మంచి ప్రవర్తనతో దేవుని వాక్యం ద్వారా వాటిని మనం జయించాలి, కానీ ఆ యొక్క కీడు చేత మనం ఒక వ్యక్తిని జయించడం సరికాదు అని దేవుని వాక్యం చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మరి ఈ యొక్క అసూయ, ఈ యొక్క జలసి అనేది మనం ఎంత మాత్రం కలిగి ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా మరి ఇలాంటి అసూయ వారికి కలిగి ఉంటే అది వారికే మంచిది కాదు, వారి ఆరోగ్యానికే మంచిది కాదని కూడా దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుందండి. మరి సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రొవెర్బ్స్ చాప్టర్ 14 వర్స్ 38. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవం, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎవరైతే సాత్వికమైన మనస్సు కలిగి ఉంటారో, ఆ చక్కని మంచి హృదయం కలిగి ఉంటారో అది ఆ యొక్క శరీరానికి జీవం, ఎంతో ఆరోగ్యమని. అలా కాకుండా ఎవరైతే మత్సరముతో, ఆ యొక్క కోపంతో, ఆ యొక్క అసూయతో వారు ఉంటారో అది వారి ఎముకలకు కుళ్ళు అని కూడా, అది యొక్క ఆరోగ్యానికి మంచిది కాదని కూడా దేవుడైన వాక్యం ద్వారా చెప్తున్నాడండి. కాబట్టి మన జీవితంలో దేవుడు మనకు సహాయం చేయగలడు, మనకు కావలసిన ప్రతి ఒక్క అవసరతను ఆయన తీర్చగలడు అని మనం దేవుని పట్ల మన విశ్వాసం కలిగి ఉండగలగాలి. ఎవరినో చూసి అసూయపడవలసిన అవసరం మనకు లేదండి. మనల్ని పోషించే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు, మన యొక్క ప్రతి అక్కర్ని తీర్చే దేవుడు మనకి ఎల్లప్పుడూ ఉన్నాడనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క అసూయకు, ఈ యొక్క మత్సరమునకు, ఈ యొక్క కోపాలకు మనం వెళ్లకుండా దేవుని కొరకు, ఆయన వాక్యం కొరకు, ఆయన వాక్యాలైనటువంటి జీవితాన్ని మనం జీవిద్దాం. దేవునికి ఇష్టడుగా మనం జీవిద్దాం. దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.